పెరుగులో ఈ ఒక్కటి కలుపుకుని తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు. మనం రోజువారీగా తీసుకునే ఆహార పదార్థాల్లో పెరుగు ప్రత్యేకమైంది. శరీరానికి అవసరమైన ప్రోబాక్టీరియాను అందించే ప్రత్యేక గుణం ఉంది. అందుకే పెరుగు, మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు పదే పదే చెబుతుంటారు. పెరుగును కొన్ని రకాల పదార్థాల కాంబినేషన్తో తీసుకుంటే ఎన్నో ఫలితాలు వస్తాయి. చాలా రకాల అనారోగ్యాలు మటుమాయమైపోయి మీ శరీరం పోషకాల గనిలా తయారవుతుంది. ఇంతకు పెరుగులో ఏం కలుపుకుని తింటే ఎటువంటి ఫలితాలు వస్తాయంటే, కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఒక కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, ఎసిడిటీ వంటివి తగ్గుతాయి. కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకుని తినాలి. దీంతో శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా పోతాయి. కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీనివల్ల నోటిపూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి. ఓ కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలిపి తినాలి. దీనివల్ల మలబద్ధకం దూరం అవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి. పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలు రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పెరుగులో కొంత పసుపు, కొంత అల్లం కలిపి తినాలి. దీనివల్ల ఫోలిక్ యాసిడ్ శరీరంలోకి చేరుతుంది. ఇది చిన్నారులకు, గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్స్ మట్టుమయమైపోతాయి.